హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను లాంగ్ వీడియో పెడుతున్నాను. ఇవాళ వచ్చేసి నేను వంకాయ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను అనమాట, మా రాయలసీమ స్టైల్లో. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. ఇది బ్రౌన్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. మరీ ఎక్కువ బ్రౌన్ అవసరం లేదండి, నార్మల్ ఫ్రై అయ్యేంత వరకు మగ్గించుకోండి. తర్వాత వచ్చేసి కట్ చేసుకున్న వంకాయ ఆలుగడ్డ శుభ్రంగా కడుక్కొని అది వేయండి. ఉప్పు నీటిలో వేస్తే త్వరగా పాడవకుండా ఉంటుంది, నల్లగా అవ్వకుండా. ఇది అందరికీ తెలుసు, చెప్తున్నాను. ఇదేంటంటే నాకు మా అక్క నేర్పించింది ఈ స్టైల్లో చేయడం, నాకు తెలియదు అన్నమాట. తర్వాత 1 స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం పేస్ట్, తర్వాత 1 పెద్ద టమాటా, దాని తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి తగినంత కారం వేసుకోండి. ఇంకా రుచికి తగినంత ఉప్పు. ఇప్పుడు ఏంటంటే వీటిని బాగా కలిపేసేయాలండి, బాగా ముక్కలకి పట్టేలాగా. ప్రతి ఒక్క వంకాయ ఆలుగడ్డకి బాగా పట్టాలన్నమాట. చూడండి, నేను ఏ విధంగా కలుపుతున్నా అంత కింద నుంచి పైన వరకు మొత్తం కలిపేసేయాలి. చూడండి, కలుపుకున్న తర్వాత 1 టీ గ్లాస్ వాటర్ వేయండి. అది కూడా వేసి కలిపేసి మూత పెట్టేయాలి, అది మగ్గుతూ ఉంటుంది. ఇదేంటంటే మీరు ఒకటి వేసుకోవచ్చు, బట్ ఇదంతా ఒకటేసారి వేస్తే ఈ టేస్ట్ వేరేలా ఉంటుందన్నమాట, ఈ స్టైల్ వేరేలా ఉంటుంది. మరి తెలంగాణలో ఇక్కడ ఎలా నార్మల్గా చేసుకుంటారు, బట్ ఈ స్టైల్లో కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియక ఉండొచ్చు. సో నేను చూపిస్తున్నాను. చూడండి, ఉడుకుతుంది కదా, ఆ నీళ్ళన్నీ పోయి ఆయిల్ అంతా బయట తేలుతుంది కదా, అప్పటి వరకు ఉడకబెట్టాలి. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే దీని టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. నేను కరివేపాకు వేయలేదు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్. 1/2 స్పూన్ ధనియాల పొడి, ఇంకా ఇది కూడా వేసేసి బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచండి. చూసారా, వేడి వేడి టేస్టీ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని. Thank you so much. Bye.